హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైబిల్ సీక్రెట్స్. ఈరోజు మనం చాలా సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య చాలామంది ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో తనను రక్షించుకోలేని స్థితిలో దిక్కుమాలిన చావు చచ్చినటువంటి యేసుక్రీస్తు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడని, రెండు మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతారని కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు. అసలు ఫ్యాక్ట్ ఏంటో ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, అప్పుడే వాళ్ళకి నిజం తెలుస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ క్లియర్లీ టుడే. తనను రక్షించుకోలేని స్థితిలో దిక్కుమాలిన చావు చచ్చాడని మీతో ఎవరైనా అంటున్నారా? అయితే ముందుగా యేసు మరణాన్ని దిక్కుమాలిన చావు అంటున్నారంటే వారికి బైబిల్ గురించి ఏం తెలియదని అర్థం. ఎందుకంటే ఆయన మరణం వెనుక గొప్ప ఉద్దేశం, ఒక ప్లాన్ ఉంది. ఇది జస్ట్ నార్మల్ డెత్ కాదు, ఇది గాడ్ ప్లాన్లో ఒక పార్ట్. దిక్కుమాలిన చావు ఎవరు చచ్చారో వాళ్ళ గ్రంథాలు చదివితే వారికి అర్థమవుతుంది, బట్ వాళ్ళు చదవరు. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్షన్ లేకనో బలం లేకనో హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఆయన చనిపోలేదు. ఇది వాలంటరీ సాక్రిఫైస్, అంటే ఆయన కావాలనే తన ప్రాణాన్ని ఇచ్చారు. యోహాను సువార్త 10:18లో యేసు స్వయంగా అంటారు, ఎవడు నా ప్రాణాన్ని తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నానని. అంటే ఆయన మనిషిగా భూమి మీదకు వచ్చినప్పటికీ ఆయన ప్రాణాన్ని తీసే అధికారం ఎవరికి లేదు. నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉందని ప్రభువే అన్నాడు. సో నో వన్ కిల్ హిమ్, ఈ గేవ్ అస్ లైఫ్. మరి ఎందుకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది? సింపుల్. బైబిల్ ప్రకారం, ఇతర గ్రంథాల ప్రకారంగా కూడా పాపానికి శిక్ష మరణం. ఆదిలో ఆదాము హవ్వ నుండి మొదలైన పాపం రాను ఇంకా పెరగడం, దేవుడు శిక్షించడం, అయినా మనుషులు పాపం చేస్తూనే ఉన్నారు. దేవుడు ప్రవక్తలను పంపిన, వార్నింగ్ ఇచ్చిన ఎవరు మారలేదు. దేవుడు ఒకవైపు జస్టిస్ ఇచ్చే జడ్జ్, మరోవైపు మనల్ని ప్రేమించే లవింగ్ ఫాదర్. తండ్రిగా జన్మ కర్మ పాపాలను క్షమించి సరిచేయాలి, ఇంకో పక్క న్యాయాధిపతిగా ఆ పాపాన్ని శిక్షించాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి జీసస్ మనందరి తరపున మన పాపాలకు శిక్షగా తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఇది సడన్గా జరిగింది కాదు. కొన్ని వందల సంవత్సరాలకు ముందే యెషయా లాంటి ప్రవక్తలు దీని గురించి చెప్పారు. యెషయా 53:5లో అతడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషాలను బట్టి నల్లగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగననుంటుంది. అంతేకాదు, యేసు ప్రభుల వారు చాలాసార్లు తన మరణం గురించి, తనకు జరగబోయే విషయాల గురించి ముందే చెప్పాడు. మత్తయి సువార్త 26:53, యోహాను 10:18లో ఆయన సిలువ వేయబడడానికి సిద్ధపడి ఎవరైనా ప్రాణాన్ని తీసుకోలేరని, ఆయన దాన్ని అర్పిస్తున్నాడని క్లియర్గా చెప్పాడు. ఇట్ వాజ్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాన్. అంటే ఆయన మరణం దైవిక ప్రణాళికలో భాగం. ఆయన చనిపోయి అక్కడితో స్టోర్ ఎండ్ అవ్వలేదు. హీ రైజ్ అగైన్ ఆన్ ద థర్డ్ డే, మూడో రోజు తిరిగి లేచాడు. ఇది మరణం మీద ఆయన విక్టరీకి అల్టిమేట్ ప్రూఫ్. ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. కాబట్టి యేసు మరణం ఒక హెల్ప్లెస్ చావు కాదు, అది మనల్ని రక్షించడానికి చేసిన ఒక పర్పస్ఫుల్, లవింగ్ అండ్ పవర్ఫుల్ సాక్రిఫైస్. మరి ఆ మరణం మనల్ని ఎలా రక్షిస్తుంది? హౌ డస్ ఇట్ సేవ్ us? మనం పాపం చేస్తే యేసుక్రీస్తు చనిపోతే దానివల్ల మన పాపాలు పోవడం ఏంటి? ఇలాంటి కథలు పిల్లలకు చెప్పుకోండి అని అంటారు. అలా అనే వాళ్ళకి ఒకటే ఆన్సర్. మరి పురాతన కాలంలో మీ గ్రంథాల్లో జంతువులను ఎందుకు బలి ఇచ్చారు? ఆ కాన్సెప్ట్ ఏంటి? జంతువులను బలిస్తే మనిషి పాపాలు పోవడం ఏంటి? పూర్వకాలంలో మన జన్మ పాపం పోవాలని జంతు బలులు ఇచ్చేవారు. అయితే యేసుక్రీస్తు వారు జంతు బలులు ఇవన్నీ కరెక్ట్ కాదని, అందరి పాపాల కోసం ఆయన బలయ్యారు. యానిమల్ సాక్రిఫైస్ అనేవి టెంపరీ. జీసస్ బలిదానం వన్ టైమ్ అండ్ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్. ఆ ప్రణాళికలో భాగంగా ఆయన మనిషిగా భూమి మీదకు వచ్చి మన పాపాలన్నింటినీ ఆయన తన మీద వేసుకుని సిలువపై మరణించాడు. మనకు పడాల్సిన శిక్షను ఆయన భరించి మన పాపాల నుండి విముక్తులు చేశాడని కొలసీలకు 2:13లో చూడొచ్చు. రోమీలకు 5:8లో మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిననుంటుంది. ఒక వ్యక్తి వేరొకరి కోసం ప్రాణం పెట్టడం అనేది ప్రేమకు గొప్ప నిదర్శనం. యేసు తనను ద్వేషించిన వారి కోసం, పాపులైన మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఉంటుందా? యేసు మరణం దేవుడు మానవాళి పట్ల చూపిన గొప్ప ప్రేమకు నిదర్శనం. ఆయన భూమి మీదకు రావడంతో ఒక పక్క మనిషి పాపం క్షమించబడింది, మరో పక్క మనిషి పాపం క్రీస్తులు శిక్షించబడింది. కాబట్టి మనిషి రక్షణకు యేసుక్రీస్తు తప్ప మరొక మార్గం లేదు. చాలామంది తనను తాను రక్షించుకోలేకపోయాడు అంటారు, కానీ అది లోకాన్ని పాపం నుండి రక్షించడానికి దేవుడు చేసిన గొప్ప త్యాగం. అది బలహీనత కాదు, అది లోకంలోని వారికి అర్థం కాని ఒక అద్భుతమైన ప్రణాళిక. మనల్ని రక్షించడానికి స్వచ్ఛందంగా ప్రాణం అర్పించాడు. ఆయన లేకపోయి ఉంటే మనం ఎప్పటికీ పాపంలోనే ఉండిపోయే వాళ్ళం. చాలామంది హీ కుడెంట్ సేవ్ హిమ్సెల్ఫ్ అంటారు, కానీ నిజం ఏంటంటే హీ డిడెంట్ వాంట్ టు సేవ్ హిమ్సెల్ఫ్.
బికాజ్ హీ వాంటెడ్ టు సేవ్ యూ. దట్స్ ద సాక్రిఫైస్, నాట్ వీక్నెస్. సో ఇప్పుడు క్లియర్ కదా, ఇది మనిషి కోసం జరిగిన బిగ్గెస్ట్ లవ్ సాక్రిఫైస్. మన పాపాల నుండి రక్షణ పొందడానికి జీసస్ మాత్రమే మార్గం. దట్స్ ద బైబుల్ సెంట్రల్ మెసేజ్. ఈ వీడియో ద్వారా మీ డౌట్స్ క్లియర్ అయిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిలికల్ టూల్స్ కోసం బైబిల్ సీక్రెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియో దానిపైనే చేస్తాం. Thank you for watching Bible Secrets. God bless you. See you in the next one.